తలవంచుకొని ఆయన నామాన్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని అల్పులమైన మనకు అనుగ్రహించిన దేవుని మహాకృపను బట్టి ముందుగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన మరి గురుమండల అధ్యక్షుల వారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే సమయంలో మరి పెద్దలకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. ముఖ్యంగా స్త్రీల సమాజం వారందరికీ కూడా స్త్రీల ఆదివార శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీల ఆదివారం అంటే అది స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యమైనది కనుక ప్రత్యేకంగా స్త్రీల సమాజం వారందరికీ కూడా స్త్రీలందరికీ కూడా స్త్రీల ఆదివార శుభాలు మనసారా తెలియజేస్తూ ఉన్నాను. మనందరం కూడా సంతోషం ఒకసారి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధిలో చేతులు ఎత్తడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతారు. ఈ స్త్రీల ఆదివారం రోజు కూడా మనం చేతులు ఎత్తడానికి స్త్రీలమై ఉండి కూడా సిగ్గుపడితే దేవుడు ఏం చేస్తాడంటే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో సమస్త దూతల మహిమతో వచ్చినప్పుడు ఆయన కూడా మనల్ని చూసి ఏం పడతాడంట? సిగ్గుపడతాడు. దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం ఎన్నడూ కూడా మన జీవితాల్లో సిగ్గుపడకూడదు. సంఘంలోనే సిగ్గుపడితే ఇటువంటి వారు బయటకు వెళ్ళి ఇంకా సిగ్గుపడతారు. క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సంఘంలో సిగ్గుపడేవారు బయట కూడా ఏమీ చేయలేరు. అయితే ఈ సంఘంలో కొంతమంది సిగ్గుపడకుండా చెప్తారు, కానీ బయటకు వెళ్ళి ఏం చేస్తారంట? సిగ్గుపడతారు. కానీ మన సంఘంలో ఉన్న సంఘం బయట ఉన్న క్రీస్తు సాక్షులుగా మనందరం కూడా నిలవబడాలి. క్రీస్తు నామాన్ని మోయటానికి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత కదండి. మన ఈ జన్మం ఏంటంట? క్రీస్తు నామాన్ని భరించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశంగా మనము దీన్ని గ్రహించాలి. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మన కాళ్ళు చేతులు ఈరోజు ఉన్నాయంటే, మనం ఈరోజు సజీవుల లోకంలో ఉన్నామంటే, మన అవయవాలు సరిగా పనిచేస్తున్నాయంటే అది దేవుని మహాకృప. ఎంతోమంది గుడ్డివారు ప్రపంచంలో ఉన్నారు, ఎంతోమంది అంగహీనులు ఉన్నారు, ఎంతోమంది కుంటివారు ఉన్నారు, మూగవారు ఉన్నారు, అవయవాలు పనిచేవారు ఎంతోమంది ఉన్నారు, పడకలకి పరిమితమైన వారు ఎంతోమంది ఉన్నారు. దయచేసి దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని మనం గ్రాంటెడ్గా ఎప్పుడు కూడా తీసుకోకూడదు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం కనుక మనందరం సంతోషంగా దేవుని సన్నిధానంలో ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మంచిది. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటండి? దేవుని నమ్మి ప్రేమించిన విశ్వాసము గల స్త్రీలు కదండి. దేవుని నమ్మి ప్రేమించిన విశ్వాసము గల స్త్రీలు అంటే ఇక్కడ స్త్రీలకు ఉన్న 2 గుణాల గురించి మనకి ఇక్కడ అంశంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఒకటి దేవుణ్ణి ప్రేమించిన వారు, ఇంకేముందంటే దేవుని యందు అపారమైన విశ్వాసం కలిగిన వారు. అంటే దేవుని యెడల ప్రేమ, విశ్వాసము, ఈ 2 ఉన్న స్త్రీల గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈ 3 స్త్రీలు మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన స్త్రీలు దేవుని యెడల అపారమైన విశ్వాసాన్ని, అలాగే దేవుని యెడల అపారమైన ప్రేమను కలిగి ఉండి వారు తమ గమ్యాన్ని చేరుకోవటం మనము చదువుకున్నాం. అయితే ఈరోజు మనకి దేవుని యెడల విశ్వాసంతో పాటు ఏముండాలంట? దేవుని యెడల ఏముండాలి? ప్రేమ ఉండాలి కదండి. దేవుని యెడల విశ్వాసము, అదే సమయంలో దేవుని యెడల మనకు ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన భక్తిని దేవుని యెడల చేయగలుగుతాం. విశ్వాసం ఉండి దేవుణ్ణి ఈరోజు మనం ప్రేమించలేకపోతే సరైన భయభక్తుల్ని ఆయన యెడల ఎంత మాత్రం కూడా మనము నిలపలేం. విశ్వాసం మాత్రమే ఉంటే దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంట? మన జీవితాల్లో మనకి అవసరతలు, అక్కరలు వచ్చినప్పుడు కదండి. విశ్వాసం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా కార్యము జరగాలని మనం కనిపెట్టుకున్నప్పుడు మాత్రమే విశ్వాసంతో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాము, విశ్వాసంతో దేవుని సన్నిధానానికి వస్తాం. కానీ విశ్వాసంతో దేవుని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు మన భక్తి మరొక విధంగా ఉంటుంది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. విశ్వాసం మాత్రమే ఉన్నప్పుడు ఉన్న భక్తి, చేసే భక్తి వేరు. విశ్వాసము అలాగే దేవుని యెడల ప్రేమ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనం చేసే భక్తికి పూర్తిగా వ్యత్యాసం ఉంటుందంట. ఈరోజు మనం చదువుకున్న పత్రికా పాఠంలో లుదియా గురించి అనేక సార్లు మనము చదువుకున్నాం కదండి. లుదియా ఒకసారి మనము 16వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట చదవండమ్మా. ఆమెయు ఆమె ఇంటి వారును పొందినప్పుడు గలదానని మీరు ఎంచితే
నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను. ఇక్కడ ఏమంటుందంట, తనలోని ఏ గుణాన్ని పౌలు గారికి ఇక్కడ లుదియా జ్ఞాపకం చేసిందంటండి? ఏ గుణాన్ని? విశ్వాసం కదా. ఏముందంట ఆమెలో? ప్రభువునందు అపారమైన విశ్వాసం ఉందని ఆమె తనకు తానే పౌలు గారికి తెలియచేయటం మనం చూస్తాం. దేవుని ఎడల అపారమైన విశ్వాసం ఉన్న ఈ లుదియా దేవుని ఎడల అత్యధికమైన ప్రేమ కూడా కలిగి ఉందని ఇక్కడ ఈరోజు చదువుకున్న లేఖన భాగం అంతా చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి లుదియా ఎవరంట? ఒక వ్యాపారవేత్త. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయితైన పట్టణస్తురాలని మనకి ఇక్కడ లూకా వైద్యుడు జ్ఞాపకం చేశాడు. అంటే ఒక వ్యాపారవేత్త, ఒక ధనవంతురాలు. అంటే ఊదా రంగు పొడిని అమ్మటం అంటే అప్పట్లో చాలా గొప్ప వ్యాపారవంతులే చేస్తారు ఆ పని. అంటే గొప్ప పేరుగాంచిన వ్యాపారవేత్త అంటే ఈ లుదియా. అదే సమయంలో ఒక ధనవంతురాలు. అదే సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్న అంశం ఏంటంటే ఒక ప్రజ్ఞ గల స్త్రీ, వివేకం కలిగిన స్త్రీ. ఎందుకంటే ఈ జనరేషన్లో అయితే స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, కానీ అప్పట్లో అయితే స్త్రీలకి అన్ని రంగాల్లో రాణించే అవకాశము చాలా తక్కువ ఆ కాలంలో అయితే. కానీ ఆ కాలంలోనే ఈ లుదియా ఏం చేసిందంట? ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఆమె ఆవిర్భవించిందంట. అంటే ఆమెకు ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత ప్రజ్ఞ ఆమె కలిగి ఉన్నదో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఒక వివేకం కలిగిన స్త్రీగా, ఒక ధనవంతురాలుగా, ఒక గొప్ప వ్యాపారవేత్తగా అంతకు మించిన గుణం ఏంటంట? దేవుని ఎడల అపారమైన భయభక్తులు ఆమెకు ఉన్నాయి. ఈరోజు మనము ఆమెకు విశ్వాసంతో పాటు ప్రేమ కూడా ఉందని నేను ఏ అంశాన్ని బట్టి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానంటే, వారు ఎక్కడ కూడుకున్నారనేది ఒకసారి మనం చదువుదాం. 13వ వచనం చదవండి అమ్మ. 16వ వచనంలో, విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటే. ఎక్కడ కూడుకున్నారంటే విశ్రాంతి దినమున ఎక్కడ కూడుకున్నారంట? గవని దాటి నదీ తీరమున వారు ప్రార్థన కూడికలో వారు పాల్గొన్నారంట. వాస్తవానికి సమాజ మందిరాల్లో కూడుకోవలసిన వారు ఎక్కడ కూడుకున్నారంట? నదీ తీరమున. అంటే ఒక ఓపెన్ ప్లేస్లో, అంటే ఒక బహిరంగ స్థలంలో వారందరూ కూడా ప్రార్థనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారంట. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఎక్కడికి వచ్చిందంట ఈ లుదియా? ఫిలిప్పీకి వచ్చినట్టు మనం చూస్తాం. పౌలు గారు వీరందరూ కూడా ఫిలిప్పీకి వచ్చినప్పుడు అక్కడే లుదియా కూడా ఉన్నట్టు మనము చదువుతాం. కానీ వాస్తవానికి లుదియా ఏ పట్టణస్తురాలని ఇక్కడ లూకా వైద్యుడు జ్ఞాపకం చేస్తారంట? తుయతైర పట్టణస్తురాలు. వాస్తవానికి ఆమె తుయతైర పట్టణానికి చెందిన స్త్రీ. అయితే ఆమె వ్యాపారాన్ని ఇంకనూ ఎక్కువ చేసుకోవడానికి ఆమె ఎక్కడికి వచ్చిందంట? ఫిలిప్పీ పట్టణానికి ఒక వ్యాపారవేత్తగా ఆమె రావటము మనం చూస్తాం. ఆమె వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవటానికి, ఆమె వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి లుదియా తుయతైర నుంచి ఎక్కడికి వచ్చిందంట? ఫిలిప్పీ పట్టణానికి వచ్చింది. అయితే ఫిలిప్పీలో అక్కడ సమాజ మందిరాలు లేవు. ఎందుకంటే అదేంటంట? రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది అని కూడా మనకి ఇక్కడ లూకా వైద్యుడు స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. అంటే అది రోమీలు ఎక్కువగా ఉన్న స్థలము. కేవలం అక్కడ యూదులు చాలా తక్కువ మంది, కొద్ది మంది మాత్రమే ఉన్నారు కనుక సమాజ మందిరాలు కట్టుకోవటానికి వారికి వీలు కలగలేదు. ఎందుకంటే ఆ స్థలం అంతా రోమీలు ఆక్రమించుకున్నారు. యూదులు చాలా తక్కువ మంది ఉన్నారు కనుక వారికి సమాజ మందిరాలు కట్టుకునే అవకాశము అప్పట్లో కలగలేదు. కాబట్టి సమాజ మందిరాలు లేని కారణాన వారు ఎక్కడ కూడుకున్నారంట? నదీ తీరంలో ఒక బహిరంగ స్థలంలో వారు ప్రార్థనా సమావేశాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారంట. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఈ లుదియా ఎవరంట? లుదియా మిగిలిన స్త్రీలందరితో కలిపి ఆ నదీ తీరంలో జరిగే ప్రార్థనకి వచ్చినప్పుడు పౌలు ఆమెను చూశారు. పౌలు మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. ఇదంతా మనం చదువుకున్నాం. అయితే మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఈ లుదియా ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక ధనవంతురాలు అయినప్పటికీ ఆమె ఎక్కడికి వచ్చిందంట? సమాజ మందిరాలు లేనప్పటికీ ఊరు కాని ఊరికి, ప్రాంతానికి కాని ప్రాంతానికి ఆమె వచ్చి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆమె స్థలం ఎన్నుకున్నప్పుడు అక్కడ ఏమి లేవంట? సమాజ మందిరాలు లేవు. అయినప్పటికీ సమాజ మందిరాలు లేని స్థలంలో కూడా ఒక బహిరంగ స్థలంలో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయబడినప్పుడు నా దేవుణ్ణి సేవించడమే నాకు ముఖ్యము, నా దేవుని మాటలో ధ్యానించడమే నాకు ప్రాముఖ్యము, నా దేవుని సన్నిధిలో గడపటమే నాకు అత్యంత ముఖ్యము అని చెప్పి అనుకున్న ఈ లుదియా మిగిలిన స్త్రీలందరితో కలిసి ఎక్కడ వచ్చిందంట? ఒక బహిరంగ స్థలంలో జరిగే ప్రార్థనా సమావేశానికి ఆమె వచ్చిందంట. హల్లెలూయా. ఆమె ఒక సామాన్యమైన స్త్రీగా, అంటే
ఈ స్త్రీలతో కలిపి నేను కూడా ఒక బహిరంగ స్థలంలో ప్రార్థనలో పాల్గొనడానికి నేను పలుకుబడి ఉన్న స్త్రీని కదా, నేను ధనవంతురాలి, నేను వివేకవంతురాలి, నేను ఒక గొప్ప వ్యాపారవేత్తని ఆమె అనుకోలేదు. కానీ దేవుని సన్నిధానానికి రావటానికి ఏ కారణాలు కూడా లుదియాకి అడ్డు రాలేదు. కానీ దేవుని సన్నిధానానికి మాత్రమే ఆమె ప్రాముఖ్యతనిచ్చింది కనుక ఒక సమాజ మందిరము లేనప్పటికీ బహిరంగ స్థలంలో ఏర్పాటు చేయబడిన ప్రార్థనా కూడికకి మిగిలిన స్త్రీలందరితో కలిసి ఒక సామాన్యమైన స్త్రీగా ఆమె అక్కడ కూర్చుందంట దేవుని సన్నిధానంలో. ఎందుకంటే ఆమెకి దేవుని మీద ఏముందంటే అపారమైన విశ్వాసంతో పాటు దేవుని ఎడల ఆమెకు అపారమైన ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ ఉందో అసలు దేవుడు లేకుండా మనము ఉండలేం కదండి. దేవుడు లేకుండా మనము జీవించలేం. దేవుడిలో ఉన్న విశ్వాసానికి దేవుని ఎడల ఉన్న ప్రేమ కింద నేను చెప్పినట్టు చాలా వ్యత్యాసం ఉన్నట్టే దేవుని ఎడల విశ్వాసంతో పాటు ప్రేమ కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవునితో ఒక బంధాన్ని మనము కలిగి ఉంటాం, దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉంటాం. ఆ సహవాసము, ఆ బంధము మనం తెచ్చివేసుకోవడానికి ఏ కారణాలు కూడా మన జీవితాల్లో మనకి అడ్డురావు. కొంతమంది చిన్న చిన్న కారణాలకి దేవుని సన్నిధానానికి రావటం వారు ఏం చేస్తారంట, మానివేస్తారు. అనేకమైన కారణాలు, ఈరోజు మనం చెప్పే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ నిజంగా ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఈ కారణాలు ఏవి కూడా దేవుని సన్నిధానానికి రావటానికి మనకు అడ్డు రావంట. లుదియా కూడా ఏం రాలేదంట, ఈ కారణాలు ఏవి కూడా అడ్డు రాలేదు. ఆమె వ్యాపారవేత్త, ఆమె ధనవంతురాలు, ఆమె వివేకం కలిగిన స్త్రీ అయినప్పటికీ ఒక బహిరంగ స్థలంలోకి వచ్చి ఆమె మిగిలిన స్త్రీ అందరితో కలిపి కూర్చోటానికి ఈ కారణాలు ఏవి కూడా లుదియాకి అడ్డు రాలేదు. కానీ దేవుని సన్నిధానంలో గడపడమే ఒక ప్రాముఖ్యమైన ఘట్టము నా జీవితంలో అనుకున్న ఆమె తన వ్యాపారాన్ని ఆ సమయంలో ప్రక్కన పెట్టి, వాస్తవానికి తన వ్యాపారాన్ని అభివృద్ధి పొందించుకోవడానికి వచ్చినప్పటికీ తన వ్యాపారాన్ని పక్కన పెట్టి విశ్రాంతి దినం నా దేవుని సన్నిధిలో నేను గడపాలి అన్న ఒక ఉద్దేశంతో, ఆలోచనతో ఆమె ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ కూర్చొని దేవుని మాటలు వినసాగిందంట. ఈరోజు అనేక సార్లు మనము దేవుని ఎడల నాకు చాలా విశ్వాసం ఉంది, దేవుణ్ణి నేను ఎంతగానో నమ్ముతున్నానని అంటాం. అని వాస్తవానికి ఈ మాట ఎప్పుడన్నా అనుకున్నామా? దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? ఎప్పుడైనా మనము బాగా చెప్పే మాట ఏంటంటే దేవుణ్ణి నేను ఎంతగానో నమ్మాను అంటాం కదా. మనం ఎక్కువగా మనం వాడుకునే మాట, మన వాడుక భాషలో ఎప్పుడైనా మన ఆత్మీయులతో మనం చర్చించినప్పుడు కూడా మనం ఏమాట అంటాం, దేవుణ్ణి నేను ఎంతగానో నమ్ముతున్నానండి, దేవుని ఎడల ఎంతో విశ్వాసం కలిగి నేను జీవిస్తున్నానండి అంటాం. కానీ వాస్తవానికి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అన్న ఒక ప్రశ్న కూడా ఈరోజు మనం వేసుకోం. ఎందుకంటే దేవుని ఎడల మనకు ప్రేమ లేకపోతే ఈరోజు లుదియా వల్ల ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనం ఎంత మాత్రం కూడా జీవించలేం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? యేసుప్రభు పేతురుని అడిగిన మాట ఏంటి? యోహాను సువార్తలో 21వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదవండమ్మా త్వరగా. తర్వాత సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ప్రేమించుచున్నావా అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. నా గొర్రె పిల్లలు మేపుమని అతనితో చెప్పెను. చాలండి. మన వాస్తవానికి చూస్తే ఇక్కడ సీమోను పేతురుని యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటంట, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వాస్తవానికి సీమోను పేతురు గెత్సెమనే తోటలో 3 సార్లు అబద్ధమాడాడు. ఏంటా అబద్ధం అంటే, నేను యేసుప్రభుని ప్రేమించట్లేదు అన్నాడా? ఏమన్నాడంటే అబద్ధం ఏమాడాడు? మా ఆలోచన చేస్తే, నేను ఆయనను ఎన్నడూ కూడా ఎరగను, నేను ఆయన శిష్యులలో ఒకడను కాను, నేను ఆయనను ఎన్నడూ కూడా చూడలేదు, ఆయన నేను ఎంత మాత్రం కూడా ఎరుగనని తను తాను శపించుకున్నాడంట, ఒట్టు పెట్టుకున్నాడంట. నేను ఎరగను అని చెప్పిన పేతుర్ని యేసుప్రభు అడిగిన ప్రశ్న ఏంటంట, నీవు నన్ను ఎరుగుదువా అని 3 సార్లు అడిగారా? ఏమడిగారంట? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. ఏమడగాలి వాస్తవానికి యేసుప్రభు? పేతురు, గెత్సెమనే తోటలో నీవు నన్ను ఎరుగలేదన్నావు కదా, నిజం చెప్పు, నీవు నన్ను ఎరుగుదువా లేదా అని అడిగారా? కాదంటే ఏమని అడిగారంట? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసికి దేవుని ఎడల ఖచ్చితంగా ఏముండాలంటే ఈరోజు అపారమైన ప్రేమ ఖచ్చితంగా ఉండాలి.
సీమోను పేతురు ప్రేమించాడు కాబట్టి యేసుప్రభువుని అప్పగించిన గొప్ప బాధ్యతని, ఆ గొప్ప పరిచయను కూడా అతడు నెరవేర్చగలిగాడు. ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టగలిగాడు. ప్రేమించాడు కాబట్టి పరిచర్య సమయంలో ఎన్ని అవరోధాలు, ఎన్ని శ్రమలు ఎదురైనా వాటన్నిటినీ ఓర్చుకొని తుదకు యేసుప్రభువారి కోసము అతడు ప్రాణం పెట్టాడంటే ఎందుకంటే యేసుప్రభువారి మీద ఉన్న విశ్వాసం మాత్రమే కాదు, కానీ యేసుప్రభువాని అపారంగా ప్రేమించండి సీమోను పేతురు. అందుకనే తాను పరిచర్య చేయగలిగాడు, పరిచర్యను కూడా తుదముట్టించగలిగాడు. ఆయన కొరకు ఆ ప్రేమతోనే తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టగలిగాడు. ఏ ప్రాణ భయంతో అయితే నేను ఆయనను ఎరగను అని చెప్పాడో అదే ప్రాణాన్ని యేసుప్రభువారి కొరకు పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే యేసుప్రభువారి మీద అతనుకున్న అపారమైన ప్రేమ. ఈరోజు మనకి దేవుని ఎడల ఎంత ప్రేమ ఉందా! విశ్వాసం మాత్రమే కాదు, కానీ ఖచ్చితంగా మన బంధువుల్ని, మన ఇంటిలో వారిని, మన పొరుగు వారిని, మన స్నేహితుల్ని, మన బిడ్డలని ప్రేమించే మనము అంతకంటే ముఖ్యంగా ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలంట. అంటే ఈరోజు మనం ఆలోచన చేస్తే ఎంతమందిని ఈ ప్రేమ దేవుని పట్ల కలిగి ఉన్నామంటే బహుశా చాలా తక్కువ మంది ఏమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవుని ఎడల ప్రేమ ఉన్నప్పుడు మన జీవన విధానము మరొక విధంగా ఉంటుంది. దేవుని ఎడల ప్రేమ లేనప్పుడు కేవలం దేవుడు అని మాత్రమే నమ్మి మనం ఒకవేళ ఈరోజు ఆయన వెంబడిస్తున్నట్లయితే మన జీవన విధానము మరొక విధంగా ఉంటుంది. కానీ దానికి ప్రేమ కూడా యాడ్ అయినప్పుడు, ప్రేమ కూడా దానికి కలిసినప్పుడు ఖచ్చితంగా మన జీవన విధానము మరొక విధంగా ఉంటుంది. లుదియా జీవన విధానం ఎలా ఉందంట? ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి ఆమె ఎక్కడికి వచ్చినా, వేరే ప్రాంతానికి వెళ్ళినా, వ్యాపారం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళినా తన ధ్యాస అంతా ఎవరి మీద ఉంటుందంట? దేవుని మీద ఉన్నది. వాస్తవానికి వ్యాపారం కొరకు వచ్చిన తన ధ్యాసను వ్యాపారం మీదనే ఆమె పెట్టలేదు, కానీ తన ధ్యాస అంతా ఎవరి మీద ఉందంట? దేవుని మీదే ఉంది. కాబట్టి ఎక్కడ ప్రార్థన జరుగుతుందో తెలుసుకొని మరి ఆమె అక్కడికి వెళ్ళిందంట. ఎందుకంటే ఆమె దేవుని అత్యధికంగా ప్రేమించింది. ఆమె దేవుని ఎడల అపారమైన విశ్వాస ప్రేమలు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. పౌలు చెప్పిన మాటలు ఏందో ఆమె ఏం చేసిందంట? లక్ష్యం వచ్చింది. అప్పుడు ఆమె హృదయము తెరవబడింది. వెంటనే ఆమె యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మాన్ని పొందుకుంది. అయితే మనం ఇక్కడ చదివితే ఆమెతో పాటు ఎవరు పొందుకున్నారంట? ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మాన్ని పొందుకున్నట్టు మనం చదువుకున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే లుదియా ఎంత చెప్తే ఇంట్లో వారికి అంత. ఎందుకంటే లుదియాకి ఇంట్లో అంత గౌరవప్రదమైన స్థానము ఆమె కలిగి ఉందని గమనించుకో. ఈరోజు ఒక స్త్రీ కుటుంబంలో ఏదైనా మాట చెప్తే కొంతమంది ఏం చేస్తారు? చులకనగా తీసిపడసా, నువ్వు కూడా సలహాలు ఇచ్చేదానివేనా, నువ్వు కూడా మాకు సజెషన్స్ ఇస్తావా, అడ్వైజెస్ ఇస్తావా, సలహాలు ఇస్తావా అని చెప్పి స్త్రీలు చెప్పిన మాటలు చాలామంది పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ లుదియాకి ఎంత గౌరవం ఇంట్లో ఉన్నాయంటే, ఎంత గౌరవప్రదమైన స్థానం ఆమె ఇంట్లో పొందుకుందంటే ఆమె చెప్పిన వెంటనే ఆమె మాటలు నమ్మి వారు కూడా ఏం చేశారంట? బాప్తిస్మాన్ని పొందుకున్నారంట. ఈ గౌరవము లుదియాకి ఎలా వచ్చిందంటండి? ఆమె తనంతట తానుగా అయితే తెచ్చుకోలేదు. దేవుడు ఆమెకి ఇచ్చిన గౌరవం అది. ఎందుకంటే ఆమె దేవుని ఎడల అపారమైన భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, దేవుని ఎడల విశ్వాస ప్రేమలు కలిగి ఉంది కాబట్టి, దేవుని కొరకు యథార్థవంతమైన జీవితాన్ని జీవించింది కాబట్టి ఆమె ఇంట్లో వారందరూ కూడా ఆమె ఏం చేస్తున్నారంట? గౌరవిస్తున్నారు. ఆమె చెప్పిన మాటలు కూడా అంతే గౌరవించారు కనుక ఆమె వెళ్ళి చెప్పగానే వారందరూ కూడా నమ్మి బాప్తిస్మాన్ని పొందుకోవటానికి ఇష్టపడ్డారంట. ఈరోజు మనము దేవుని ఎడల చూపే భయభక్తులు మనుషుల్ని మనల్ని గౌరవించేలా చేస్తాయి. ఏది మనకి గౌరవం ఇస్తుందంటే ఈరోజు గౌరవము మనంతటా మనంగా తెచ్చుకోలేము. మనం ఏమనుకుంటాం? బయట ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ కూడా గౌరవించాలి, ఖచ్చితంగా నా మాటను లక్ష్య పెట్టాలి, నా మాటకు విలువ ఇవ్వాలనుకుంటాం. కానీ ఈ విలువ, ఈ గౌరవము మనంతటా మనముగా తెచ్చుకునేది కాదు, కానీ ఒకరికి అది దేవుడిస్తేనే దక్కుతుందంట. ఆయన ఒకరికి హెచ్చించును, ఒకరిని తగ్గించును. అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉందంట? దేవుని ఆధీనంలోనే ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ మర్యాదలు అనేవి, విలువ అనేది మనంతటా మనముగా కోరుకుంటే వచ్చే కాదు, కానీ మనము దేవుణ్ణి అడిగినప్పుడు, మనం దేవుని సన్నిధానంలో దేవుని ఎడల అపారమైన భయభక్తుల్ని, దేవుని ఎడల అపారమైన విశ్వాస ప్రేమల్ని కలిగి ఉన్నప్పుడు ఆ గౌరవము, ఆ విలువ మన పట్ల మనుషులకి వస్తాయి. మనం దేవుని ఎడల చూపే భయభక్తులు మనుషులు మనల్ని గౌరవించేలాగా
చేస్తాయంట. ఇక లుదియాను కూడా ఇంట్లో వారందరూ కూడా గౌరవించారు. సమాజంలో కూడా ఎంతో మంచి పేరు లుదియాకు ఉంది. అందుకనే ఆమె వెంటనే తాను రక్షణ పొందుకున్న తర్వాత, తాను బాప్తిస్మం పొందుకున్న తర్వాత కుటుంబం యొక్క బాప్తిస్మం కొరకు రోజులు ప్రార్థన చేసే అవసరము లుదియాకి లేదు కదండి. ఏంటంట, ఆమె బాప్తిస్మం తీసుకుంది. ప్రవ్వా, మరి నేను బాప్తిస్మం తీసుకున్నాను, మరి నా ఇంటి వారు కూడా రక్షింపబడాలి, నేను నమ్మాను, వారు కూడా విశ్వసించాలి, వారు కూడా నమ్మాలి, వారు కూడా నేను రక్షణ మార్గంలో నడవాలి ప్రవ్వా, వారు బాప్తిస్మం తీసుకునేలా చేయి ప్రవ్వా అని వారి కోసం రోజులు సంవత్సరాలు ప్రార్థన చేసే అవసరత లుదియాకు రాలేదు. కానీ ఆమె బాప్తిస్మం తీసుకున్న తక్షణమే ఎవరు తీసుకున్నారంట, ఆమె ఇంటి వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారంట. అంటే అది ఆమెకున్న గౌరవం, ఇంట్లో దేవుడు ఆమెకి ఇచ్చిన గౌరవం అంటది. తన మాట చెప్పగానే వారు విని బాప్తిస్మం పొందుకున్నారంటే అది దేవుడు ఆమెకి ఇచ్చిన ఆధిక్యత. ఈరోజు మన విలువను మనమే ఏం చేయాలంటే ఇంట్లో బయట సమాజంలో కాపాడుకోవాలి. మన మాటలంటే విలువ ఇవ్వాలంటే, మన మాటల్ని గౌరవించాలంటే, మన మాటల్ని మన పొరుగువారు ఎదుటివారు లక్ష్య పెట్టాలంటే ఈ విలువ, ఈ గౌరవాలు మనంతట మనం తెచ్చుకునే కాదు, కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఈ విలువ, గౌరవ, మర్యాదలు అనేవి మనకు వస్తాయి. లుదియాకి ఆ రీతిగానే వచ్చే సామెతల గ్రంథంలో మనం చూస్తే 31వ అధ్యాయంలో ఒక మాదిరి కలిగిన స్త్రీకి ఉండే గుణాలను గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్న 31వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండమ్మా. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు, బ్రతుకు దినములన్నీ మేలు చేయను గాని కీడేమీ చేయదు. 18వ వచనం చదవండమ్మా. 18వ వచనం, తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును, ఆమె దీపము ఆరిపోదు. 27, 28 వచనాలు కూడా చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ధన్యురాలందరూ విన్నారు గాని మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను. ఈ వచనాలన్నీ చదివినప్పుడు నాకైతే లుదియా జీవితంలో ఈ వచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అనిపించింది. హల్లెలూయా. లుదియా జీవితంలో ఈ వచనాలన్నీ కూడా, ఇప్పుడు నేను చదివించిన వచనాలన్నీ కూడా ఆమె జీవితంలో అక్షరాల నెరవేరే. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారంట, ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతారంట, వారందరూ కూడా ఆమెను గౌరవిస్తారంట, ఆమె మాటను లక్ష్య పెడతారంట. ఇవన్నీ కూడా లుదియా జీవితంలో అక్షరాలు నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఆమె బాప్తిస్మం తీసుకొని వెళ్ళి వారికి చెప్పిన వెంటనే వారు కూడా రక్షణ పొందుకొని బాప్తిస్మం పొందుకోవడానికి వారు ఇష్టపడ్డారంట. రక్షణ మార్గంలో నడవటానికి ఆ కుటుంబం అంతా కూడా ఇష్టపడిందంట. ఎందుకంటే లుదియా మీద నా గౌరవము ఎలా వచ్చిందంటే, ఈ గౌరవము ఆమెకు ఉన్న అపారమైన భయభక్తుల ద్వారా. ఈరోజు స్త్రీ మీద ఎవరికి ఉండాలంటే నమ్మిక, భర్తకి ఖచ్చితంగా నమ్మిక ఉండాలి. ఒకవేళ భర్తకి భార్య మీద నమ్మకం లేకపోతే ఆ ఇల్లు తనకు తానే ఏమైపోతుందంట. యేసుప్రభు ఏం చెప్పారు, ఒకని ఇల్లు తనకు తానే విరోధంగా వేరుకొనిన ఎడల వాని ఇల్లు ఏమైపోతుందంట, కూలిపోద్ది. భర్తకు భార్య, భార్యకు భర్త చేదోడు వాదోడుగా లేకపోతే, ఒకరి యందు ఒకరికి నమ్మిక లేకపోతే, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినకపోతే, వారి మీద తిరుగుబాటు చేస్తే వారి ఇల్లు ఏమైపోతుందంట, కూలిపోతే. ఖచ్చితంగా ఒకరి రాజ్యం వానికి, ఆ రాజ్యానికి తనకు తానే విరోధంగా వేరుపడినప్పుడు ఆ రాజ్యం నిలవదు, ఆ ఇల్లు నిలవదని యేసుప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. ఇక్కడ లుదియా కుటుంబము ఐక్యత కలిగిన కుటుంబంగా మనకి అర్థమవుతుంది కదండి. అంటే ఒకరి మాట మీద ఒకరికి ఏమున్నాయంట, గౌరవాలు ఉన్నాయి, ఒకరి మాట అంటే ఒకరికి విలువలు ఉన్నాయి. కానీ మన ఇళ్లలో, మన కుటుంబాల్లో ఈరోజు భర్తకి భార్య మీద ఏమి లేదంట, నమ్మిక లేదు. కానీ గ్రంథకర్త ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, ఆమె పెనిమిటి ఆమె ఏమి ఉంచుతాడంట, నమ్మకం ఉంచుతాడు. హల్లెలూయా. అలా నమ్మకం ఉంచాలంటే ఈరోజు నా పెనిమిటి నా మీద నమ్మకం లేదంటే మరి నా జీవితం ఎలా ఉందో నేను చూసుకోవాలి కదండి. మన భర్తలు మన యందు నమ్మిక ఉంచాలంటే ముందు మనము దేవుని ఎడల ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాము, ఎటువంటి యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాం అన్నది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు భర్తలు భార్యల యందు నమ్మిక ఉంచుతారంట. భార్య నడవడికను చూసిన భర్త ఖచ్చితంగా ఆమె యందు నమ్మిక ఉంచుతాడు.
తల్లి నడవడికని చూస్తున్న బిడ్డలు ఖచ్చితంగా ఆమె మాటను గౌరవిస్తారు, ఆమె చెప్పిన పనిని చేస్తారు. ఈరోజు బిడ్డలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. అమ్మా నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడ వెళ్ళొద్దు, అక్కడ నడవద్దమ్మా, ఈ పని చేయొద్దు అని చెప్పినప్పుడు బిడ్డలు ఇంకా ఏం చేస్తున్నారంట? ఆ తిరుగుబాటు మార్గంలోనే వారు నడవడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే తల్లి మీద వారికి ఏం లేదంట, గౌరవం లేదు. ఈరోజు తల్లిని బిడ్డలు గౌరవించాలన్నా, భర్త భార్యను నమ్మికించాలన్నా ఆ స్త్రీ పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక స్త్రీగా మనం ఏం చేయాలంట, దేవుని లుదియా వలె అపారమైన విశ్వాస ప్రేమలు భయభక్తుల్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఈ వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడుతుంట. మన పెనిమిటి మన ఏంది ఏమొస్తాడంట, నమ్మికిస్తాడు. మన కుమారులు లేచి వాళ్ళు ఏమంటారంట, అమ్మా నీవు ధన్యురాలు. మీ కుమారు అంటే నాట్ ఇన్ ద సెన్స్ అంటే చిల్డ్రన్ అండి, ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ నోటి దయచేసి. కుమారుని దేవుడు చాలా ఎక్కువ చేశాడు, అమ్మాయిలు తక్కువ చేశాడు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో ఎవరైనా కూడా హల్లెలూయా, దేవునికి ఇద్దరు కూడా సమానమే. కాబట్టి చిల్డ్రన్ అంటుంది. కాబట్టి కుమారులైన కుమార్తెలైన దేవుని దృష్టిలో ఒక్కటే. కాబట్టి మన బిడ్డలు లేచి మనల్ని ఏమంటారంట, ధన్యురాలు అంటారంట. అమ్మా నీవు ధన్యురాలువి అని మన బిడ్డలు చెప్పినప్పుడు అంతకంటే ధన్యకరమైన జీవితం ఏముంటుందండి? అంటే మనం ఏ రీతిగా నడుస్తున్నామో అక్కడే ప్రూవ్ అవుతుంది కదా. మన బిడ్డలు మనం ఆ రీతిగా పొగిడినప్పుడు, మన భర్తలు ఆ రీతిగా పొగిడినప్పుడు మనం ఎటువంటి జీవితము దేవునిలో జీవిస్తున్నామో అక్కడే మనకి రుజువవుతుంది. కాబట్టి లుదియా వలె మనం కూడా ఏం చేయాలంట, దేవునిలో అపారమైన విశ్వాసము, అంతకు మించి మనం ఏం కలిగి ఉండాలంట, ప్రేమ. దేవుణ్ణి ఈరోజు మనం ప్రేమించాలంట. సీమోను పేతురుని అడిగిన ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, స్త్రీలారా మీరు అందరూ కూడా నా యందు విశ్వాసం వచ్చి నా సన్నిధానానికి వచ్చారు, కానీ నన్ను మీరు ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమిస్తే మరి నా కొరకు రుజువు చేయడానికి, ఆ ప్రేమను రుజువు చేయడానికి ఏం చేస్తున్నారని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమను మన పొరుగువారి పట్ల మనం ఎలా వ్యక్తపరుస్తాము? క్రియల ద్వారా, కార్యాల ద్వారా వ్యక్తపరుస్తాం. పేతురుకి దేని ద్వారా వ్యక్తపరచమన్నాడు? గొర్రెలను కాయి. ఎప్పటి వరకు అంటే నీ ప్రాణం పోయినా సరే నా గొర్రెలను కాసే బాధ్యతను ఏమాత్రం కూడా విస్మరించుకో పేతురు అన్నప్పుడు తన ప్రాణాన్ని పెట్టే వరకు కూడా అతడు స్వార్థ వ్యాపకంలో అతడు ఉంటూనే ఉన్నాడంట. యేసుప్రభుని సిలువ వేసినట్టుగా నేను సిలువ వేయబడటానికి అర్హుండ కాను అన్న పేతురు నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలక్రిందులుగా సిలువ వేయించుకున్నట్టు అపోస్తులుడైన పేతురు. ఎందుకంటే యేసుప్రభుని పట్ల అపారమైన గౌరవము, యేసుప్రభుని పట్ల అపారమైన విశ్వాసము, ప్రేమ అతను కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు ఇచ్చిన బాధ్యతను అతడు ఎన్ని అవరోధాలు ఎదురైనా తుదముట్టించగలిగాడంట. మరి ఈరోజు దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా అని మనల్ని ప్రశ్న వేసినప్పుడు, ప్రేమిస్తున్నాము అనే నోటుతో చెప్తే మరి దాన్ని ఏ క్రియ ద్వారా మనం రుజువు చేస్తున్నాము? లుదియా క్రియల ద్వారా రుజువు చేసిందంట. విశ్రాంతి దినము రాగానే ఆమె ఏం చేసిందంట, అక్కడ సమాజ మందిరము లేనప్పటికీ ఒక బహిరంగ స్థలములో సమావేశం ఏర్పాటు చేయబడినప్పుడు ఆమె స్థితిని, ఆమె గతిని అంతటినీ మర్చిపోయి దేవుని సన్నిధానంలో ఒక సామాన్యమైన స్త్రీగా వెళ్ళి వారందరితో కలిసి కూర్చుందంట. హల్లెలూయా. దేవుని ఎడల ఆమెకున్న అపారమైన ప్రేమని క్రియల ద్వారా ఆమె రుజువు చేసింది. మరి ఈరోజు మన క్రియలేవి? ఏ క్రియ ద్వారా ఈరోజు మనము దేవునిలో మనకున్న ప్రేమను రుజువు చేస్తున్నాము? ఎంతసేపు స్త్రీలకి భర్తల మీద ఉన్న ప్రేమను రుజువు చేయడానికి, బిడ్డల మీద ఉన్న ప్రేమను రుజువు చేయడానికి జీవితం అంతా కూడా సరిపోతుంది. ముందు ఎవరి మీద ఉన్న ప్రేమను రుజువు చేయాలంట? మన కొరకు. పౌలు గారు ఏమంటారు, జీవించుచున్న వారు తమ కొరకు కాదు కానీ తమ కొరకు మరణించి తిరిగి లేచిన వారి కొరకే. ఈరోజు మనం ఎవరి కోసం జీవిస్తున్నామంట? భర్తల కోసం కాదు, బిడ్డల కోసం కాదు, ఎవరి కోసం కాదు, ఎవరి కోసం అంట? మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన రక్షకుని కోసం జీవిస్తున్నాం కనుక ముందు ఆయన మీద మనకున్న ప్రేమను మనం యహలోకములో రుజువు చేయాలి. క్రియల ద్వారా, కార్యాల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తూ మనం ఆయనని సంతోషపరచబద్ధులమై ఉన్నాము. లుదియా కూడా ఆ రీతిగానే సంతోషపరిచింది. తన విశ్వాస ప్రేమలను బట్టి దేవుడు తనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంట, ఆమెకు రక్షణ సువార్త ప్రచురించాడు. ఆమె యేసుప్రభుని గురించి తెలుసుకొని బాప్తిస్వం పొంది తన ఇంటి వారందరినీ కూడా ఆమె రక్షణలోకి నడిపించుకుందంట. ఎలా ఇదంతా కూడా లుదియాకి దక్కింది అవకాశం అంటే ఆమె దేవుని పట్ల ఉన్న విశ్వాసము, ఆమెకు దేవుని పట్ల ఉన్న ప్రేమ. కాబట్టి ఈరోజు లుదియా ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంట, అపారమైన విశ్వాస
ప్రేమలు కూడా దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనం ఈరోజు ఎస్తేరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మన జీవితాల్లో తీసుకోగలుగుతాం. ఎస్తేరు ఒక నిర్ణయాన్ని తీసుకుంది కదండి. మొర్దెకై ఆమెకు చెప్పాడు ఏంటంట, ఎస్తేరు యూదులందరూ కూడా నశించిపోవాలని, యూదులందరూ కూడా సంహరించబడాలని ఒక కఠినమైన ఆజ్ఞ బయలుదేరిందమ్మా, నీవు ఏమైనా సహాయం చేయగలవా అని చెప్పి ఎస్తేరుకి అతడు వర్తమానం పంపించినప్పుడు ఎస్తేరు అన్న మాట ఏంటంట, రాజగృహంలో నేను ప్రవేశించలేని నేటికి 30 దినముల నుండి నేను ప్రవేశించలేదు. ఎందుకంటే ఆజ్ఞ లేకుండా పిలవబడకుండా రాజు యొక్క అంతర్గృహంలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా వారికి మరణశిక్ష తథ్యము, కాబట్టి నేను కూడా ఏమీ చేయలేనయ్యా అని చెప్పి ఆమె తిరిగి వర్తమానం పంపించినప్పుడు మరలా మొర్దెకై ఏమన్నాడంట, నీవు ఒక్కదానివే తప్పించుకుందామని అనుకుంటే అది మాత్రము తప్పేనమ్మా, ఎందుకంటే నీవు ఈ సమయం నిమిత్తమే ఈ రాజ్యానికి వచ్చేవేమో ఆలోచించు. ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే యూదులకు మరి ఒక దిక్కు నుండి దేవుడు సహాయం అందిస్తాడు, తన ప్రజలను ఆయన ఏ రీతిగా రక్షిస్తాడు. కానీ నీవు దేవుని చిత్తమేంటో గ్రహించు, దేవుని చిత్తమేంటో తెలుసుకో అని చెప్పి మొర్దెకై ఎస్తేరుకు తిరిగి వర్తమానం పంపించినప్పుడు ఎస్తేరు అన్న మాటలు, ఎస్తేరు చేసుకున్న నిర్ణయాన్ని మనం చదువుకుంటే 16వ వచనం చదవడమ్మా. నీవు పోయి కనపడిన యూదులను అందరినీ సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను ఉపవాసముందుము, న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదును. ఏమంటుందండి ఎస్తేరు? అప్పుడు దేవుని ఎడల ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె ధైర్యం ఒక నిర్ణయాన్ని తీసుకుందండి. ఏంటంటే మొర్దెకైతో చెప్తుంది, మీరందరూ వెళ్ళి నా కొరకు ఉపవాసం ఉండండి, నేను నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉంటాము, అది న్యాయానికి ఉన్నా నేను ఖచ్చితంగా రాజు యొక్క అంతర్గమంలో ప్రవేశిస్తాను, నేను నశించదని అంటుంది. అంటే ఎంత ధైర్యంగా ఆమె ఆ మాట చెప్పిందో మనం అర్థం చేసుకుంటే దేవుని ఎడల ఆమెకు అపారమైన విశ్వాసం ఉంది కాబట్టి ఒకవేళ నశించినా దేవుడు ఆమెను చేర్చుకుంటాడన్న విశ్వాసము ఎస్తేరుకి తన హృదయంలో ఉంది. ఎందుకంటే ఎస్తేరును దేవుడు ఎన్నుకున్నాడు, ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఒక రాజ్యానికి రాణిగా దేవుడు ఆమెను నిలవబెట్టాడు. కనుక ఆమె ధైర్యంతో, ఆమె విశ్వాసంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంట, నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నేనైతే రాజగృహంలో ప్రవేశిస్తాను. రాజు నా పట్ల దయ చూపినా అది దేవుని కృపే, రాజు దయ చూపకపోయినా నేను దేవుని దగ్గరికి వెళ్తాన నమ్మకం నాకుంది కాబట్టి నేను నశించిపోతాను. అంటే నశించిపోతానేమో అన్న అనుమానం వల్ల ఏం చేసిందంట, ప్రవేశించింది రాజు యొక్క అంతర్గృహంలో. అంటే ఆ విశ్వాసము ఎవరి పట్ల ఉందంట, ఆమెకు దేవుని పట్ల ఆమెకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి రాజు యొక్క అంతర్గృహంలో పిలువబడకుండా ప్రవేశించిందంట ఆమె ధైర్యంగా. అంటే మనం ఈరోజు ఆలోచన చేస్తే యూదులందరూ కూడా చిరకాలం గుర్తుపెట్టుకునే ఒక గొప్ప కార్యాన్ని ఎస్తేరు చేసింది. వాస్తవానికి ఆమె ప్రవేశించినప్పుడు రాజు ఆమె పట్ల దయ చూపాడు. ఎవరి కృప వల్ల అంటే దేవుని కృప వల్ల. రాజు తన బంగారు దండాన్ని ఎస్తేరు తట్టు చాపినప్పుడు ఆమె మరణించకుండా ఆమె రక్షించబడింది. యూదులందరూ కూడా మరణశిక్ష నుంచి తప్పించబడ్డారు. అయితే యూదులందరూ కూడా మరణశిక్ష నుంచి తప్పించబడ్డారంటే ఖచ్చితంగా అది దేవుని కృపే. కానీ ఎవరిని వాడుకున్నాడంట, ఎస్తేరుని. హల్లెలూయా. ఒక స్త్రీ ద్వారా యూదా జనాంగాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేశాడంట, మరణశిక్ష నుంచి తప్పించాడు. అంటే యూదులందరూ కూడా తాము బ్రతుకున్నంత కాలం కూడా ఎవరిని గుర్తుపెట్టుకుంటారు, ఖచ్చితంగా ఎస్తేరు చేసిన సాహసోపేతమైన కార్యాన్ని వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆమె ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమె రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించింది కనుక యూదులందరూ కూడా ఎస్తేరుని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. రక్షించింది దేవుడే. కానీ ఎవరిని వాడుకున్నంట, ఒక స్త్రీ ద్వారా యూదులందరినీ కూడా దేవుడు రక్షించాడు కాబట్టి ఆమె కార్యాన్ని వారు గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మన కార్యాలు ఏ రీతిగా ఉండాలంట, అందరూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలంట. దేవుని వల్ల మనకు విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని వల్ల మనకు ప్రేమ భయభక్తులు ఉన్నప్పుడు మనం ఎటువంటి కార్యాలు చేయాలంట, అందరూ గుర్తుపెట్టుకునేటువంటి కార్యాలు చేయాలి. కానీ అందరూ పొగిడేటువంటి గణపరిచేటటువంటి కార్యాలు చేయాలి. కానీ మీ ఇటువంటి పని చేసింది ఏంటని మనల్ని హేళన చేసే విధంగా, దూషణ పాలు చేసే విధంగా మన కార్యాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. అటువంటి ప్రవర్తన మనం ఎప్పుడు కూడా కలిగి ఉండకూడదు. మొర్దెకై వార్నింగ్ ఇచ్చిన ఎస్తేరుకు దాన్ని తీసుకోవాల్సిన అవసరము
లేదు. ఎందుకంటే ఆమె ఒక రాణి. తన ప్రాణానికి భయపడి, తన ప్రాణం పోతుందని భయపడి ఆమె వెనకడుగు వేసే అవకాశం కూడా ఉంది. కానీ ఆమె ఏం చేయలేదంట, ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకంటే ఆమె చేసేది ఏంటంట, ఒక మంచి కార్యము. రాజుకి అది రాజు దృష్టిలో వ్యతిరేకమైనప్పటికీ దేవుని దృష్టిలో అది ఎటువంటిదంట, ఒక మంచి కార్యం. అందుకంటే ఆమె సెకండ్ థాట్ లేదు, రెండో ఆలోచన లేదు. కానీ దేవుని దృష్టిలో ఒక మంచి కార్యం చేయడానికి ఆమె ధైర్యంగా, సాహసోపేతంగా ఆమె రాజు యొక్క గృహంలోనికి ఆమె అడుగులు వేసుకుంటూ వెళ్ళిందంట. ఈరోజు మన కార్యాలు కూడా ఆ రీతిగా ఉండాలంట. ఎప్పుడంట, దేవునిలో మనకు అపారమైన విశ్వాసం ఉన్నప్పుడు, మనం ధైర్య సాహసాలు కలిగి నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు మన కార్యాలు ఏమవుతాయంట, అందరి చేత అవి తోడబడతాయి. సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయంలోని 31వ వచనం ఒకసారి మనం చదువుదాం. 31వ అధ్యాయము ఆఖరి వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఏంటంటే గౌనుల యొద్ద ఆమె పనులు ఏం చేస్తాయంట, ఆమెను కొనియాడతాయంట. అంటే ఈరోజు మన కార్యాలు మనల్ని కొనియాడే విధంగా ఉండాలి, మన కార్యాలు మనల్ని ఘనపరిచే విధంగా ఉండాలి, మన కార్యాలు మనుషులు మనల్ని పొగిడే విధంగా ఉండాలి. కానీ మన కార్యాలు మనల్ని చూసి వెక్కిరించే విధంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అటువంటి కార్యాలు మనం ఎప్పుడు చేయగలుగుతామంట, దేవుని యొక్క ప్రేమ, విశ్వాసము, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎస్తేరు వలె మనం కూడా సాహసోపేతమైన కార్యాలు చేయగలుగుతాము. మనం కూడా ఎలా ఉంటామంట, దేవుని దృష్టిలో మంచి వారంగా మనము ఉంటాము. అదే సమయంలో మనుషుల చేత కూడా మనము పొగడబడతాం. కాబట్టి ఎస్తేరు వలె మనం ఈరోజు ఏం చేయాలంట, దేవుని నిజమైన విశ్వాసం మనకు ఉన్నప్పుడు మనం కూడా ఈ రీతిగా నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆమె ఏం చేసిందంట, ముందు దేవుని కృపను వేడుకోవడానికి ఆమె ఉపవాసం ఉండడం మనం చూస్తాం కదా. అటువైపు యూదులందరినీ కూడా ఉపవాసం ఉండమని ప్రకటించింది. అదే సమయంలో ఆమె చెలికత్తలు కూడా ఉపవాసం ఉన్నారు. అంటే ఉపవాస ప్రార్థన ద్వారా ముందు దేవుని కృపను వేడుకుంది, అటు తర్వాత ధైర్యంతో రాజు గృహంలోనికి ఆమె అడుగులు వేసింది. అంటే దేవుని విశ్వాసంతో ఉంది కాబట్టి ఉపవాసం ద్వారా ఖచ్చితంగా నేను దేవుని కృపను పొందుకుంటాను అనే విశ్వాసంతో ఆమె ఉపవాసం ఉంది. ఉపవాసం చేసిన తర్వాత ఆమె ఏమొచ్చిందంట, ధైర్యం. ఉపవాస ప్రార్థన మనకి ఏం కలుగు చేస్తుందంటే, మన హృదయాల్లో ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఉపవాసం ద్వారా మనము దేవుని కృపను పొందుకోగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు చేయగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా బలమైన కార్యాలు మన కనులారా చూడగలుగుతాం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారానే ఎస్తేరు అంతకుముందు భయపడినప్పటికీ తర్వాత ఏం పొందుకుందంట, ధైర్యాన్ని పొందుకుంది. ఆ ధైర్యంతోనే, ఆ ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చిన ధైర్యంతోనే రాజు యొక్క అంతర్గృహంలోనికి అంతకుముందు ఎన్నడూ కూడా ఎవరు ప్రవేశించకపోయినా ఆమె ప్రవేశించి రాజు యొక్క దయను ఆమె పొందుకునే చరిత్రను తిరగరాసిందంట ఎస్తేరు. ఈరోజు మన జీవితాల్లో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం కూడా దేవుని కృపను పొందుకోవటం ద్వారా బలమైన కార్యాలు చూడగలుగుతాము. బలమైన కార్యాలు మన చేతులతోనే మనము చేయగలుగుతాం. కానీ ఎప్పుడంటే ఎస్తేరు వలె మనం కూడా దేవుని యొక్క అపారమైన విశ్వాసం కలిగి ఉండి దాని ద్వారా మన ప్రార్థనలో ధైర్యాన్ని పొందుకున్నప్పుడు ఇటువంటి కార్యాలు మన కుటుంబం కొరకు చేయగలుగుతాము, సంఘాల కొరకు చేయగలుగుతాము, మనం చేసే ఉద్యోగ స్థలాల్లో కూడా, పని స్థలాల్లో కూడా మనము చేయగలుగుతాము. అప్పుడు మన పనులు ఏం చేస్తాయంట, కొనియాడతాయి. మనుషులు మనల్ని గౌరవిస్తారంట. ఆఖరిగా మనం చూస్తే ఈరోజు స్వార్థ పాఠంలో మనం చదువుకున్న స్త్రీ ఎన్నోసార్లు మనం ధ్యానించాము. గ్రీసు దేశస్తురాలు కనాను స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మనము 15వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 23వ వచనం ఒకసారి చదవడమా. 23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదంట. ఎందుకనంట, ఏమడిగింది ఆమె, నా కుమార్తెని బాగు చేయప్రభా, దెయ్యాల బారిన పడింది, ఎంతగానో పీడించబడుతుందయ్యా అని చెప్పి యేసుప్రభువారి పాదాలు పట్టుకొని బతిమిలాడిన ఆమెతో యేసుప్రభువారు ఏం చేయలేదంట, ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు. ఒక్క మాట కూడా చెప్పని సమయంలో మరలా ఆమె ఏం చేసిందంట, యేసుప్రభువాని వినయంగా ఆమె ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుకుందంట, విజ్ఞాపన చేసిందంట, మొరపెట్టుకుందంట. చివరికి యేసుప్రభువారు ఆమె యొక్క విశ్వాసం గొప్పదిగా ఎంచి యేసుప్రభువారు ఆమె కుమార్తెకి ఏమి ఇచ్చారంట, విడుదలిచ్చారు, స్వస్థత ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే యేసుప్రభువారు ఒక్క మాట కూడా చెప్పని సమయంలో వాస్తవానికి ఆమె విశ్వాసము డౌన్ అవ్వాలి కదండి. ఏమైపోవాలంట, విశ్వాసము డౌన్ అవ్వాలి. దయచేసి ఇటు చూడండి అమ్మా, దయచేసి మీరు ఎవరు కూడా ఎటు తిరిగి చూడద్దు. ఒక్క 5 నిమిషాలు నేను ముగిస్తాను. దయచేసి మనం దేవుని సన్నిధిలో ఉన్నామని మర్చిపోకండి. అటువైపు అటు జరుగుతుంటే మీరు ఇటే చూడండి. మనము ప్రార్థనలో ఉన్నాం, దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక
దయచేసి వాక్యం మీద మీరు ఏకాగ్రత నిలబడండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసుప్రభు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఎన్నోసార్లు మన జీవితాల్లో విజ్ఞాపనలు చేసినప్పుడు, ఎన్నోసార్లు ప్రార్థించినప్పుడు, ఎన్నోసార్లు మొరపెట్టినప్పుడు ఒక్క సూచన ఇవి ప్రభా, ఈ కార్యం జరుగుతుందని ఒక్క మాటైనా నాతో చెప్పు, ఈ పని నేను చేయొచ్చని ఒక్క సూచన నాకు చూపించని ఎన్నోసార్లు దేవుని వద్ద ఎన్నోసార్లు మనం మొరపెట్టుకుంటాం, లెక్కలేనని సార్లు కదా. ఒక్క సూచన కోసం, ఒక్క మాట కోసము మనం ఎన్నోసార్లు మొరపెట్టుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు మనతో ఏం చేయంట, ఒక్క మాట కూడా చెప్పడండి. యేసుప్రభువారు పాదాల ఉన్న స్త్రీతోనే ఏం చేయలేదంట, ఒక్క మాట కూడా చెప్పలేదంట. ఈరోజు మోకాళ్ళ ప్రార్థనలో ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత కన్నీరు విడిచినా కనీసం ఒక్కసారి మనము ఒక్క మాట కూడా దేవుని నుంచి మనం వినలేని సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంట, మన విశ్వాసం పని చేయడం అప్పుడు ప్రారంభం అవ్వాలి. ఏం పని చేయాలంట, ఒక్క మాట కూడా దేవుడి నుంచి మనం విననప్పుడు, మనం దేవుడి నుంచి ఏ సూచన మనం చూడనప్పుడు, దేవుడి నుంచి ఎటువంటి జవాబును పొందుకోనప్పుడు మన విశ్వాసం పని చేయడము ప్రారంభం అవ్వాలి. హబక్కుకు వ్రాసిన గ్రంథకర్తలో, మనం హబక్కుకు వ్రాసిన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. హబక్కుకు వ్రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పనులు కాక అతిశయపడిదిరి, అయితే నీతిమంతుడు విశ్వాస మూలంగా ఏం చేస్తారంట, బ్రతుకుతాడు. పౌలు గారు కూడా ఈ మాట మనకి జ్ఞాపకం చేశారు కదండి. నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవిస్తాడు. అంటే ఒక్క మాట, ఒక్క కార్యం, ఒక్క సూచన కూడా మనకు కనబడినప్పుడు మన విశ్వాసము ప్రారంభం అవ్వాలి. మన విశ్వాసం పని చేయటము ప్రారంభం అవ్వాలంటే, విశ్వాసం ఉన్నదని చెప్పడం కాదు, కానీ విశ్వాసం ఏం చేయాలంట, పని చేయాలి. ఏదైనా వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు అది పని చేయకపోతే మనం యూజ్లెస్గా దాన్ని మనము బయట పారవేస్తాం. ఈరోజు మనలో విశ్వాసం ఉన్నదని మనం చెప్పుకుంటే సరిపోదు, కానీ ఈ విశ్వాసం ఏం చేయాలంట, ఆపత్కాలంలో పని చేయటం ప్రారంభించాలి. జవాబులు రానప్పుడు, సూచనలు రానప్పుడు, కార్యాలు రానప్పుడు, ప్రత్యుత్తరం దేవుడు ఇవ్వనప్పుడు, ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేసిన దేవుడు జవాబు ఇవ్వనప్పుడు మన విశ్వాసం పనిచేయటము ప్రారంభించాలి. ఈమె విశ్వాసం కూడా అక్కడ ఆ రీతిగానే పనిచేసినట్టు. యేసుప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినప్పటికీ యేసుప్రభు మరలా ప్రత్యుత్తరం ఇచ్చారు, కానీ ఎలా ఇచ్చారంట, కొంచెం కఠినంగా యేసుప్రభు మాట్లాడారు. అయినప్పటికీ ఆమె ఏం చేసిందంట, వినయంగా మొరపెట్టుకుంది. తన ప్రత్యుత్తరం చేత చివరికి యేసుప్రభుని మెప్పించిందంట కదా. యేసుప్రభు కఠినంగా జవాబిచ్చారు, కానీ ఆమె ప్రత్యుత్తరం ఎలా ఉందంట, యేసుప్రభు సంతోషించే విధంగా ఉంది, యేసుప్రభుని మెప్పించే విధంగా ఉందంట ఆమె ప్రత్యుత్తరం. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు, ఆఖరిగా ఆమె రిజల్ట్ని, ఎగ్జామ్ రిజల్ట్స్ పాస్ చేస్తారు చూడండి, యేసుప్రభు రిజల్ట్ చెప్పారు ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఈ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను కనుక వీడు నేను కుమార్తె బాగుపడింది, ఆమె విడుదల పొందిందని యేసుప్రభు ఆమెను పంపించారంట. కాబట్టి ఈరోజు జవాబులు రాని సమయమున తిరుగుబాటు చేయడం కాదు, కానీ వినయ భయభక్తులతో మనం ఏం చేయాలంట, ఆయనకు మొరపెట్టుకోవాలి. కనాను స్త్రీ వలె మనం కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆఖరి ఒక మాట చదవమని త్వరగా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. అందువల్ల మనం నిశ్చలముగా రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయదము. ఏంటంటే ఎలా సేవ చేయాలంటే, వినయ భయభక్తులతో కూడిన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ మనం చేయబద్ధులమై ఉన్నామంట. ఇటువంటి వినయ భయభక్తుల్ని ఈ కనాను స్త్రీ కనపరిచిందంటే, ఎప్పుడు ఒక మాట కూడా యేసుప్రభు చెప్పని సమయంలో, మాట చెప్పినప్పుడు కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చిన సమయంలో వినయ భయభక్తులతో యేసుప్రభుని ఆమె వేడుకున్నప్పుడు గొప్ప జవాబును ఆమె పొందుకుంది. గొప్ప కార్యాలు తన కుటుంబంలో ఆమె రుచి చూసిందంట. ఈరోజు మనం కూడా జవాబులు, కార్యాలు చూడని పక్షంలో మన విశ్వాసం పనిచేయటం ప్రారంభం అవ్వాలి. అదే విశ్వాసంతో మనం ఎలా ప్రార్థించాలంటే, వినయ భయభక్తులతో మన ప్రార్థన చేత దేవుణ్ణి మెప్పించాలంట. తన మాటల చేత యేసుప్రభుని ఆకట్టుకుంది, తన మాటల చేత యేసుప్రభుని మెప్పించింది, తన మాటల చేత యేసుప్రభుని విడుదలను ఆమె పొందుకుందంట. కాబట్టి ఈరోజు సూచనలు చూడలేకపోతున్నామా, కార్యాలు చూడలేకపోతున్నామా, ఎన్ని ప్రార్థనలు చేసిన దేవుడు వినట్లేదండి, దేవుడు వినట్లేదేమో, దేవుడు చూడట్లేదేమో అని నాకు అనుమానంగా ఉంది అని మనం కొన్నిసార్లు అనుకుంటాడు. కానీ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నట్టు. మన విశ్వాసం ఎక్కడ అని దేవుడు అడుగుతున్నాడు. మన విశ్వాసం ఎప్పుడు పనిచేయాలంట, ఇటువంటి సమయాల్లోనే, ఆపత్కాలాల్లో
జీవితాల్లో మన విశ్వాసం పనిచేయాలి. విశ్వాసం పనిచేయకపోతే ఎందుకు పనికిరాని విశ్వాసము అది దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనది కాదు. విశ్వాసాన్ని బట్టి హనోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంట. హనోకు దేవుడితో కూడా వెళ్ళిపోయాడంట విశ్వాసాన్ని బట్టి. కేవలం ఈరోజు మన విశ్వాసం ఎలా ఉండాలంటే పనికిరాంతిగా ఉండకూడదు, కానీ పనికొచ్చేదిగా ఉండాలంట. అంటే ఎలా అంటే ఆపత్కాలాల్లో మన విశ్వాసం పని చేయాలి. ఆ విశ్వాసం ద్వారా దేవుణ్ణి ప్రార్థనలతో మెప్పించాలి, వినయ భయభక్తులతో ఆయన్ని సంతోషపరచాలి. ఆయన ద్వారా ఖచ్చితంగా ఆ సమయంలో మన కార్యాలని మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కూడా రుచి చూస్తామంట. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మాటలకు అనుగుణంగా మనం ఏం చేయాలంట? లుదియా వలె మొదట నేను జ్ఞాపకం చేసిన అంశం ఏంటంట? దేవుని విశ్వాసంతో పాటు మరి ముఖ్యంగా ఈరోజు ఏముండాలి? ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. దేవుని అన్న విశ్వాసం మాత్రమే కాదు, కానీ ఒక్కసారి వెళ్ళిపోయే ముందు ప్రార్థనలు ఈ ప్రశ్న మనం వేసుకుందాం. నేను దేవుని నిజంగా ప్రేమిస్తున్నాను, నా భర్తని ప్రేమిస్తున్నాను, నా బిడ్డని ప్రేమిస్తున్నాను, నా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితుల్ని అందరిని ప్రేమిస్తున్నాను, కానీ నా దేవుణ్ణి, నా కోసం ప్రాణపెట్టిన రక్షకుణ్ణి నిజముగా నేను ప్రేమిస్తున్నానా? మాటలకు మాత్రమే నా ప్రేమ పరిమితమా? ఏ కార్యం ద్వారా ఈరోజు నా ప్రేమను వ్యక్తపరచాలన్న ప్రశ్న ఒక్కసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేసుకుందాం. సీమోను పేతురు తన కార్యాల ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచాడు. గొర్రెల కాసే బాధ్యతను తీసుకున్న పేతురు, ఓకే ప్రభు అని చెప్పిన పేతురు శిలువ మరణం ద్వారా తన బాధ్యతను తుదముట్టించి యేసు ప్రభు రాజ్యానికి అతడు చేరుకున్నాడు. లుదియా దేవుని పట్ల విశ్వాసమే కాదు, కానీ ఒక వ్యాపారవేత్త, ఒక ధనవంతురాలైనప్పటికీ, ఒక పేరుగాంచిన పలుకుబడి కలిగిన స్త్రీ అయినప్పటికీ అన్నిటినీ పక్కన పెట్టి తనకు దేవుని మీద తన ప్రేమను బట్టి ఒక బహిరంగ స్థలంలో ఏర్పాటు చేసిన ప్రార్థనకి సామాన్యమైన స్త్రీగా వెళ్ళి కూర్చుందంట దేవుని మీద ప్రేమతో. ఎస్తేరు దేవునిలో అపారమైన విశ్వాసాన్ని బట్టి ఒక సాహసోపేతమైన కార్యాన్ని చేసి ప్రజలందరి చేత గుర్తు పెట్టుకునే కార్యాన్ని, చరిత్రలో నిలిచిపోయే కార్యాన్ని ఆమె చేసి దేవుని మన్ననలు కూడా ఆమె పొందుకుందంట. ఆఖరిగా కనాను స్త్రీ యేసు ప్రభువు చేత తృణీకరించబడినట్టుగా ఆయన మాటలు ఉన్నప్పటికీ, కఠినమైన మాటలు ఆమె చెవుల్లో పడినప్పటికీ వినయ భయభక్తులతో విశ్వాసంతో యేసు ప్రభువుని తన ప్రత్యుత్తరాలతో తన జవాబుతో మెప్పించి ఒక అసాధారణమైన కార్యం తన కుటుంబంలో, తన కుమార్తె జీవితంలో ఆమె రుచి చూసింది. ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఈరోజు మన జీవితాల్లో ఒక మాదిరికరంగా ఉండాలని గమనించుకోవాలి. కాబట్టి ఈ మూడు స్త్రీలో ఉన్న గుణగణాల్ని మన జీవితాల్లో కూడా మనం ఆపాదించుకుంటూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, విశ్వాసం కలిగి ఉంటూ, దేవుని వినయ భయభక్తులతో కూడిన సేవ, ఆయనకు ప్రీతికరమైన సేవ చేస్తూ, దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమను క్రియల ద్వారా మనం కూడా రుజువు చేస్తూ మనమందరం కూడా గమ్యాన్ని చేరులాగున దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా తన మహాకృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన